అక్కడ దేవుని వాక్యం విని రక్షణ పొందడం జరిగింది. రక్షణ అనేది లేకుండా దూరం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఈ నామకార్థ క్రైస్తవులు నూతన మిషన్ సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా వచ్చేస్తున్నాయి. లైట్ వేస్తే వెలుగు వస్తుంది అని ట్యూబ్లైట్ కాదు, దాని పక్కనే సూప్ లైట్ అమ్మగారు. ఓకే అండి అమ్మగారు చెప్పండి. అదే గుంటూరు సియోను మందిరంలో భక్తి గారి సహవాసంలో అక్కడ నేను వాక్యం విని రక్షణ పొందడం జరిగింది. రక్షణ పొందిన తర్వాత అప్పుడు నేను సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వివాహం ఏర్పాటు చేయాలి. ఆ 7 నేను ఆఖరిగాన్ని. అందుకని పెద్దలు అన్నయ్యలు వివాహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద సంబంధాలు తేవాలని ఆశపడ్డారు. ఇక్కడ వచ్చిన సంబంధాలు ఏం కూడా నేను చేసుకోలేదు. నాకు దేవుని చిత్తం జరగాలి, దేవుని చిత్తం నా జీవితంలో ఏమైనదో, ఆయన ఏర్పాటు ఏమైనదో, ఎవరిని నా కొరకు దేవుడు సిద్ధపరిచాడో అదే నాకు జరగాలి అని నేను కోరుకున్నాను. నా ఝాన్సీ కొంతమంది భక్తులు, సంఘంలో ఉన్న పెద్దలు ఎక్కువ మంది నా కోసం భారంగా ప్రార్థన చేశారు. జ్ఞానం విషయంలో దేవాన్ని చిత్తమేమంది. వరుస గారి సహవాసంలో వివాహం ఏర్పాటు అవ్వాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారు. దాన్ని కోరుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని చిత్త ప్రకారంగా దేవుడు కార్యాలు చేసేవాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు చేశాడు. భక్తి గారు దైవజనుడు ప్రార్థన చేసి మరి మా సంఘ కాపరితో అన్నారట, అలానా సుజ్ఞానం విషయం, బ్రదర్ ఇజ్రాయెల్ విషయం, మరి దేవుడు నాకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు కనుక వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు ఏంటి అని అడిగాడు. అడిగితే దైవజన్ నోట్ వచ్చిందో మా సంఘ కాపరి మర్చిపోతున్నాను. అమ్మ సుగుణమ్మ గారు, ఇజ్రాయేల్ గారు గురించి భక్సింగ్ గారు ఏదో చెప్పబోతున్నారు. భక్సింగ్ గారు ఆయన మా సంఘ కాపరితో వాళ్ళ భవిష్యత్తు విషయంలో, వివాహ విషయంలో దేవుడు నాకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు కనుక వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అని అడిగారట. అప్పుడు మా అక్కని నన్ను వారు ఉండే చోటకి ఎల్షద్దాయి అని బ్రాడిపేట గూడూరు, అక్కడ ఆ స్థలానికి మమ్మల్ని ఇక్కడ నడిపించి మా అక్కతో నాతో మాట్లాడారు. మాట్లాడి అమ్మ ఇలా ఉంది, దైవజనుడు నన్ను కావాలని పిలిచి ఆయన పాజిటివ్ దొరకాలంటే, అపాయింట్మెంట్ దొరకాలంటే ఎప్పటికప్పుడు పడి ఉండాలి మేము. అలాంటి నాకు కబురు పెట్టి మరి ఇలాగ అడిగారు అంటే అప్పుడు నాకు దేవుని చిత్తం కోసం నేను ప్రార్థన చేసుకుంటున్నానేమో, దైవజన్ నోటి నుండి ఆ మాట వచ్చిందని అంటే కేవలం ఇది దేవుని చిత్తం, దాని మిగతా విషయాలు ఏమి నేను చూడను, దేవాని చిత్తం నెరవేర్చాలనుకున్నాను, సమ్మతించాను. అప్పుడు వెంటనే అన్నయ్య గారు సువన్ రాజు గారు, ఆయన పేరు సువర్ణరావు గారు, కండవల్లే ఆయనదే ఇక్కడ, ఆయన నా మాట దైవజన్తో చెప్పారు. వారం రోజుల్లో వివాహం ఏర్పాటు చేశారు. ఇజ్రాయేల్ గారికి మీకు సుగుణమ్మ గారికి 1962 సెప్టెంబర్ 19వ తారీఖున మా వివాహం గుంటూరులో సియోను మందిరంలో జరిగించారు. అయిన తర్వాత సంవత్సరానికి ప్రభువు మమ్మల్ని గూడెంలో సేవ చేయాలని ప్రేరేపణ. నేను మా అత్తమ్మగారు చాలా గొప్ప దైవజనరాలు, గండి అన్నమ్మ గారు అని ఆమెగారు దైవజనరాలు. అమ్మా సుజ్ఞానం అన్న పిలుపు తప్ప వేరే పిలుపు నన్ను పిలిచేవారు కాదు. 20 సంవత్సరాలు మేము ఇద్దరం కలిసి ఉన్నాం. చాలా చాలా గౌరవించేవారు, చాలా ప్రేమించేవారు. అలాంటి పరిస్థితి మా అత్తమ్మగారు నేను అన్నాం, మరి మనమే సేవ పెడితే ఎలాగా, దైవభక్తులకు పెద్దలు పంపకుండా మనం ఎలాగెళ్తాం అని మా అత్తమ్మగారు ఆయన గారితో అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, ఇంకా దాన్ని బట్టి మనం వెళ్ళాలి, సేవ చేయాలి కాళీపల్లి గుడిలో అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడే మమ్మల్ని నడిపించాడు. ఆశ్చర్యంగా 62వ సంవత్సరం సెప్టెంబర్కి వస్తాయి వచ్చాం. అక్కడ నుండి చాలా నేల పరిస్థితి ఎవరి మీద
దేనికి గురించి ఎవరికి ఎవరిని అడిగేవాళ్ళం కాదు. దేవుడి మీదే ఆధారపడేవాళ్ళం. దైవజన్ యొక్క పిలుపులాగా మేము కూడా మమ్మల్ని కూడా దేవుడు నడిపించాడు. కానీ ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన సిలువ మోయడానికి, ఆయన నామాన్ని ప్రకటించి అనేక ఆత్మలు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడానికి ప్రభు మేము ఏర్పాటు చేసుకున్నాడు. అది 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఎన్నో ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పాడు. ఆయన గారిని దేవుడు చాలా ఘనంగా వాడుకున్నాడు. చాలా స్వార్థ ప్రకటించడం అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉండేవారు కాదు. పత్రిక సేవ అండి అమ్మగారు. అమ్మా పత్రిక సేవ ఎక్కువ చేశారండి అమ్మగారే. పత్రిక సేవ చేశారు. సైకిల్ మీద పత్రికలు 100 పత్రికలను రాసి ఉంటారు. పత్రికలు, సువార్త పత్రికలు, బుక్లు, పత్రికలు 50 పుస్తకాల పైన రాశారు. పుస్తకాలు రాశారు. అంటే ప్రూఫ్ కరెక్షన్ నేను చేసేదాన్ని. ప్రూఫ్ కరెక్షన్ నేను చేసేదాన్ని. పాటలు గట్రా రాశారండి అమ్మగారు. పాటలండి, గీతాలు, స్తుతి గీతాలు, పాటలండి. పాటలు కూడా మా పాట పుస్తకంలో అందులో 3 వంతులు 5 గారు రాసిన పాటలే. చాలా పుస్తకం కూడా నా దగ్గర ప్రస్తుతం. అమ్మగారు అయ్యగారు ఎన్ని సంఘాలు అన్నీ స్థాపించారు కదా? సంఘాలు చాలా సంఘాలు, కనీసం 20 సంఘాలు పైగానే స్థాపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి సంవత్సరం మార్చి నెల లేకపోతే ఏప్రిల్ నెలలో మీటింగ్లు ఏర్పాటు చేసేవారు. అప్పుడు ఈ ఏర్పాట్లన్నీ లేవు. తాటికతో మందిరం ఉండేది. అయితే అయ్యగారితో పాటు గట్ట మీరు గట్ట వెళ్ళేవారండి. ఈ సేవా సంఘాల ప్రతి సంఘానికి అయ్యగారితో పాటు మీరు గట్ట వెళ్ళేవారండి అమ్మ సుకునమ్మ గారు. స్త్రీల కోటాలు, శుక్రవారం కూడుకునే కోటాలు అన్నీ మీరు పాల్గొండేవారేనే. 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలకి దేవుని సేవకులకే చేసాం. పెద్ద అమ్మాయి కృష్ణా జిల్లా పెద్దపూడి అనే చోట సేవ చేస్తున్నారు. తర్వాత 2వ అమ్మాయి ఏమో వాళ్ళేమో కొమ్మూరులో చేస్తున్నారు. 3వ అమ్మాయి విజయవాడలో చేస్తుంది. అబ్బాయిలండి? అబ్బాయిలు పెద్దబాబు పెద్దోడు, అంటే ఆడపిల్లలు. అప్పుల్లో మగపిల్లలు పెద్దబాబు పెద్దోడు. లుక్కు గారిని పెద్ద బాబు గారు. లుక్కు బాబు. లూకు బాబు. ఇప్పుడు వచ్చిందండి మాకు ఐడియా. లూకు బాబు. తర్వాత 2వ బాబు ఏమో జాషువా జూడు. తణుకులో ఉన్న ఆ సేవకులు. ఆఖరి బిడ్డ 23 సంవత్సరాలు పూర్తయింది. యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి సన్నిధికి వెళ్ళిపోయారండి. దేవుడే ఆయన్ని తీసుకుంటున్నానని నాకు వాగ్దానం ద్వారా తెలియకొచ్చాడు. మీరు సమ్మతించి నా మాట విననేడు. లోకం యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని చెప్పారు. వాక్యంలో ఉంది. అవునండి. నేను ఏ విషయంలో సమ్మతించాలి, ఏ విషయంలో సమ్మతించుకుంటూ ఉంటున్నాను దేవుని మాటను అని నాకు అర్థం కాదు. కానీ మార్చి 24వ తారీఖు వచ్చింది, 95వ సంవత్సరం. మార్చి 24వ తారీఖున తణుకు మీటింగ్కి బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను వీలు గారు ఉన్నాం కార్లో. తణుకు థియేటర్ సెంటర్లో యాక్సిడెంట్ జరిగింది. దేవుడి తీసుకోవాలన్నాడు, తీసుకున్నాడు అన్నమాట. కూడా చాలా చాలా దెబ్బలు తగిలి చెయ్య బాడీలో ఇలా ప్రెస్ అయిపోయింది. అయినా దేవుడు స్వస్థపరిచాడు. ఆశ్చర్యంగా కాపాడాడు. కన్ను ఇదిగో ఇక్కడ నుండి ఇదంతా ఇదిగో ఈ మచ్చ ఇదంతా యాక్సిడెంట్ మచ్చే. 95 సంవత్సరాలు జరిగింది. రెప్ప కూడా 2 ముక్కలైపోయింది. కానీ గుడ్డుకు మాత్రం ఇంత చిన్న దెబ్బ తగిలింది. దేవునికి మహిమ కలిగింది కాక అలా జరిగింది. నేను బ్రతుకుతానని ఎవరు అనుకోలేదు. అమ్మ వచ్చే పర్లేదు. సేవకి లుక్ గారు, తర్వాత జోష్వా బాబు గారు చాలా సహకరించారండి సేవని. నాన్నగారు కూడా. అవునండి. అందుకని ఇవాళ మంచి దేవుడు మంచి స్థలాంతుల్లో వాడుకుంటున్నారు వారిని. అప్పుడు మీ వయసు ఎంతండి? ఇప్పుడండి? ఇప్పుడు 84 సంవత్సరాల నుండి 85 వచ్చింది. దేవుడికి మహిమ కలిగింది కాక. అయినా మీరు ఇంకా యాక్టివ్గా ఉన్నారు.
సంతోషంగా ఒకసారిగా సాక్ష్యం చెప్పారు. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుని కృప బాబు. అవునండి, మంచిదండి అమ్మగారు మిమ్మల్ని కలిసినందుకు. డాక్టర్లు ఉమ్, ఆయుష్ లేదని చెప్పారు, ఆ, కానీ ప్రభు నన్ను 2000 సంవత్సరాల్లో అప్పుడే చనిపోతానని చెప్తే నేను గారు అనేవారు, నువ్వు ముందు చనిపోతావు, నేను ముందు చనిపోతాను, నువ్వు ముందు నేను ముందు అంటూ ఉండేవారు. అంటే అపోస్తల కార్యం ఒక మా జీవితం ఎలా ఉంటే అలా జరుగుతుంది కదా అండి అనేదాన్ని. 95లో కాదు, 2006 సంవత్సరం జూలై 15వ తారీఖున ఆయన గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే అపోస్తల కార్యంలో ఒక మాట ఉందండి అమ్మగారు. 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనమును ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మన పని కాదు అన్నాడు ఆయన. కానీ మీ ఆయుష్ పెంచడానికి ఎవరిని తీసుకోవాలని ఆయన చెప్తామండి. అది కానీ మనకి సావు లేదు, శరీరానికే సావు, ఆత్మకు సావు లేదు. మనకు ఇంకొక జన్మ ఉంది, ఆ రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. మరణం అంటే మన ప్రభు దగ్గర వెళ్ళడానికి మార్గం, అంతే అండి, మార్గం అండి అమ్మగారు. శరీరం వెళ్ళడానికి మార్గం. కనుక మరణం దుఃఖకరమైనది కాదు. గొప్ప నిరీక్షణ ఇచ్చాడు కదా, ఆ నిరీక్షణతోనే ప్రభు మమ్మల్ని నింపాడు. ఆయన గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధ్యత అంతా నేనే వహిస్తూ ఇడలిలో ఒక పెద్దవాడు అయ్యారు. పెద్దబాబు చంద్రబాబు ఆయన వివాహాలు చేసేసాడు అందరికీ. ఆఖరి బాబు మాత్రం ఉన్నాడు, ఆవిడ యాక్సిడెంట్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా పెద్దబాబుకి 4 నెలల పరిచయం అప్పగించారు, చంద్రబాబుకి తల్లి పరిచయం అప్పగించారు. దేవుడు వాడుకుంటున్నాడు. బాబు వందనండి అమ్మా. మరి మంచి సాక్ష్యం చెప్పారు. రాబోయే వాళ్ళు తరం వారు అందరూ వింటారు, కానీ ఇంత వెరైటీగా సంతోషంగా చెప్పారు. దేవుడికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలండి. నా పేరు ఎస్ సుధాకర్.